ధర్మపీఠ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్. ఒకప్పుడు అంటే నా చిన్నతనంలో వ్యవసాయం ప్రప్రథమంగా ఉండేది, వ్యాపారం అనేది మధ్యమంగా ఉండేది, అలాగే ఉద్యోగం అనేది అత్యల్పంగా అంటే అతి తక్కువగా ఉండేది. ఈ మాటలు నా సొంత మాటలు కాదండి. ఇవి వ్యాఖ్యానించిన వారు అంటే ఈ మాటలు పలికిన వారు మన భారతదేశ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. అంటే ఆయన మన భవిష్యత్తు కోసం, దేశాభివృద్ధి కోసం భారతదేశంలో ఎన్నో పథకాలని వారి ప్రభుత్వం ద్వారా సంకల్పించారు. అందులో ఒకటి ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ పథకం తీసుకొచ్చి 10 ఏళ్ళైన సందర్భంగా గత మాసం అంటే 2025 ఏప్రిల్ 25వ తేదీ లోపల ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల సారాంశము అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన కార్యక్రమాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, గతంలో ఆయన చెప్పినట్లుగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఉండేది, ఉద్యోగానికి అత్యల్ప ప్రాధాన్యత అనేది ఉండటం జరిగేది. కానీ నేడు మారిన పరిస్థితులలో మరి వ్యవసాయం కుంటుపడినప్పటికీ కూడా మరి ఉద్యోగాల వైపు పరుగులు పెట్టాల్సినటువంటి యువత వారి తీరును మార్చుకొని ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణాలని పొంది వారు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. ఏ వ్యక్తి అయినా తాను ఒక సంకల్పం అనుకొని దాన్ని కార్యరూపం దాల్చాలంటే దానికి ధనం ఎంత అవసరమో మీకు తెలియంది కాదు. అన్నిటికీ డబ్బే మూలం. మరి ఏ పని చేయాలన్నా డబ్బే కావాలి, డబ్బే ప్రధానం. ఈ పరిస్థితులలో మన దేశ ప్రధాని తీసుకొచ్చినటువంటి ఈ పథకం ద్వారా దాదాపు 52 కోట్లకు పైగా జనాలు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇప్పటి వరకు మన భారతదేశం 33 లక్షల కోట్ల పైగా రుణాలని 33 లక్షలకి కోట్లకు పైగా రుణాలని అందజేయటం జరిగింది. ఒక్కొక్కరికి గతంలో 50,000 మాత్రమే రుణాలు ఇచ్చేటువంటి ఈ స్కీము నేడు ఇప్పుడు ఎలాంటి షూరిటీ అవసరం లేకుండా, హామీ లేకుండా దాదాపుగా 20 లక్షల వరకు ఇవ్వటం జరుగుతుంది. ఈ రుణాన్ని పొందినటువంటి లబ్ధిదారుల్లో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలు, మైనారిటీలు అందరూ ఉన్నారు. ఈ పథకం వచ్చాక లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులలో సుమారు 70% వరకు మహిళలే ఉన్నారంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. అధిక శాతం మంది అంటే 52 కోట్లలో దాదాపుగా 70% పైగా మహిళలు ఈ రుణాన్ని పొంది పారిశ్రామికవేత్తలుగా మారి అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. మన గుండె హార్ట్ బీట్ అంటే మన గుండె కొట్టుకోవటం అనేది నిమిషానికి దాదాపుగా 60 సార్లు ఉంటుంది కనీసంగా. అంటే ఒక నిమిషానికి 60 నుంచి గరిష్టంగా 100 సార్లు కొట్టుకుంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేశంలో ఈ ముద్రా పథకం కింద రుణం తీసుకునేవారు నిమిషానికి 100కి పైగా ఉంటారు. అంటే ప్రతి నిమిషంలో మన ప్రభుత్వం బ్యాంకుల ద్వారా యువతకి ఈ వ్యాపారం చేసుకోవటానికి సంబంధించి రుణాలని, ముద్రా రుణాలని అందజేస్తుంది. అంటే ఒక నిమిషంలో 60 సెకండ్లు ఉంటే 100 మందికి పైగా ముద్రా రుణాలని పొందుతున్నారు. చూశారు కదండి, ఇంత మహోత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించింది మన భారత ప్రభుత్వం. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అనేక కార్యక్రమాలు మనందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి రుణం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలు ఈ పథకం ద్వారా లబ్ధి పొంది దేశాన్ని పారిశ్రామికరణ వైపు తీసుకువెళ్తూ ప్రపంచంలో మున్ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ప్రపంచ ప్రగతిలో ఇప్పటికే మనం 5వ స్థానంలో ఉన్నాం. అంటే 14వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకాం.
ఇలాంటి కార్యక్రమాలు ఉండబట్టే బహుశా మన దేశం ఆ స్థాయికి చేరుకుంది. మరి కొద్ది సంవత్సరాల్లోనే అంటే 2020 నుంచి మనము ప్రయత్నం చేస్తున్నాం బాగా. 2047 సంవత్సరానికి మన ప్రధాని కలలు కన్నట్టు ప్రపంచంలోనే మనము నెంబర్ 1 పొజిషన్ స్థానానికి చేరుకుంటాము. ఆ దిశగా మనందరం కూడా పయనిద్దాం. ధన్యవాదాలు.